ఉచితం కాదు ఉపకార వేతనం ఆర్డీటీ స్కాలర్షిప్లో కీలక మార్పులు. అనంతపురం కరువుసీమలో విద్యకు దన్నుగా నిలుస్తున్న ఆర్డీటీ సంస్థ ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం స్కాలర్షిప్ విధానంలో కీలక మార్పులు చేసింది. గతంలో ఆర్డీటీ సెట్ ద్వారా ఎంపిక చేసి ఉచితంగా ఉన్నత విద్య అందించగా ఈసారి స్పెషల్ స్కాలర్షిప్ మరియు సెమీ స్కాలర్షిప్ రూపంలో ఉపకార వేతనాలు అందించనుంది. అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించారు. గడ్ స్కాలర్షిప్ విధానం. స్పెషల్ స్కాలర్షిప్ ఎంపికైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ వరకు మొత్తం 6 సంవత్సరాల పాటు కళాశాల ఫీజు, హాస్టల్ ఫీజులను నేరుగా విద్యాసంస్థకు చెల్లిస్తారు. సెమీ స్కాలర్షిప్ ఇంటర్మీడియట్ 2 ఏళ్లపాటి సంవత్సరానికి 40,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. మొత్తం అవకాశాలు: స్పెషల్ స్కాలర్షిప్ 400 మంది, సెమీ స్కాలర్షిప్ 1000 మంది, మొత్తం 1400 మంది విద్యార్థులకు అవకాశం. అర్హత ప్రమాణాలు: ప్రభుత్వ పాఠశాలల్లో స్టేట్ సిలబస్లో 10వ తరగతిలో 520కి పైగా మార్కులు, సీబీఎస్ఈలో 430/500 పైగా మార్కులు సాధించిన వారు స్పెషల్ సెమీ స్కాలర్షిప్లకు అర్హులు. ప్రైవేట్ పాఠశాలల్లో స్టేట్ సిలబస్లో 550కి పైగా, సీబీఎస్ఈలో 450/500 పైగా మార్కులు సాధించిన వారు సెమీ స్కాలర్షిప్కు అర్హులు. ఆర్డీటీ ప్రాజెక్ట్ ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సమాన మార్కులు వచ్చినప్పుడు సైన్స్, గణితం మార్కుల ఆధారంగా ఎంపిక. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. అనర్హులు: ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతస్థాయి ఉద్యోగుల పిల్లలు, నెలకు 15,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల పిల్లలు. దరఖాస్తు గడువు ఈ నెల 9వ తేదీ వరకు. అవసరమైన పత్రాలు: 10వ తరగతి హాల్ టికెట్, మార్కుల మెమో, విద్యార్థి తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు. అభ్యర్థులు సమీత ఆర్డీటీ ప్రాంతీయ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలి. ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉన్నత విద్యలో ముందుకు సాగేందుకు ఇది మంచి అవకాశం.